రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్ లో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ కొంత భాగం కూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఐరన్ గ్రిల్స్ పూర్తిగా కిందకు పడిపోయాయి. ఆ సమయంలో కార్మికులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నాణ్యత కొరవడడంతోనే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆ టెర్మినల్ కి సంబంధించి నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు ఒక్కసారిగా పైకప్పు కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఐరన్ గ్రిల్స్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే అక్కడ ఎవరు కార్మికులు లేరు గ్రిల్స్ కింద పడిపోయే టైంలో. ఈ నేపథ్యంలోనే కొంతమంది విమర్శలైతే విమర్శిస్తున్నారు. నాణ్యతా లోపం వల్లే నిర్మాణంలో ఈ గ్రిల్స్ కింద పడిపోయే అంటూ కూడా కొంతమంది విమర్శలైతే వినిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం, ప్రాణ నష్టం కూడా తప్పిందని అయితే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, అసలు ఐరన్ గ్రిల్స్ కింద పడిపోవడానికి కారణాలు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతం మధురపూడి విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉండగా టెర్మినల్ కి సంబంధించిన ఐరన్ గ్రిల్ కిందకి పడిపోయి ప్రమాదం జరుగుతున్న సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఐరన్ గ్రిల్ ఒక్కసారిగా జారి కింద పడిపోవడంతో అయితే నూతనంగా నిర్మించిన ఈ టెర్మినల్ ఇంత నాసిరకంగా నిర్మించారని చెప్పి స్థానికులు అయితే మాత్రం వాపోయారు. ఏదేమైనప్పటికీ కూడా నిర్మిస్తున్న టెర్మినల్ ఎందుకు ప్రమాదం చోటు చేసుకుంది, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే అంశంపై ఇటు పోలీసులు అదేవిధంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అధికారులు కూడా దానికి సంబంధించి విచారణ అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే టెర్మినల్ పడిపోతున్న ఐరన్ గ్రిల్ పడిపోతున్న సమయంలో ఎవరో అక్కడ చుట్టుపక్కల ఎవరో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాల్సింది. సతీష్, అయితే అక్కడ కార్మికులు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ గ్రిల్స్ పడిపోయిన సమయంలో ఉన్న కార్మికులు ఏమైనా స్పందించారా, దీనికి సంబంధించి కారణాలు ఏమైనా చెప్పారా? అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరుగుతున్న సమయంలో అంటే ఐరన్ గ్రిల్ ఎక్కడైతే పడిపోయిందో ఆ కింద భాగంలో ఎవరో కూడా లేరు. అయితే చుట్టుపక్కల కార్మికులందరూ కూడా ఒక్కసారిగా ఐరన్ గ్రిల్ జారి కింద పడిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా నాసిరకం పనుల వల్ల పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కార్మికులు అయితే మాత్రం తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇంత అంతర్జాతీయ సంబంధించి ఎయిర్పోర్ట్ లో పనులు జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం కేవలం అంటే పనులు ఎవరైతే చేస్తున్నారో వారి నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని చెప్పి స్థానికులు ప్రయాణికులు కూడా వాపోతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.